రజనీకాంత్ ఒకప్పుడు బస్ కండక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ నటుడు స్థాయికి ఎదిగారాయన. ఇక తన స్టైల్ అండ్ యాక్టింగ్ తో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర పారితోషికం అందుకుంటున్న నటులలో మొదటి వరుసలో కొనసాగుతూ ఉన్నాడని చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు ఇక కెరియర్ తొలినాళ్లలో మొదటి పారితోషికం ఎంత తీసుకుని ఉంటారు అనే విషయం తెలుసుకోవడానికి అభిమానులందరూ కూడా తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సూపర్ స్టార్ రజనీకాంత్ తొలి పారితోషికం ఎంత అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 ఏళ్లు దాటిన సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు ఆయన. తన స్టైల్ అండ్ యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అగ్ర నటుల్లో రజనీకాంత్ కూడా ఒకరు. మరి ఈ రోజు కోట్లలో పారితోషికం తీసుకునే రజనీకాంత్ తన మొదటి సినిమాలో నటించినప్పుడు ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా? జస్ట్ 2000 రూపాయలు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. అవును, మీరు విన్నది నిజమే. 1975లో కమల్ హాసన్ హీరోగా నటించిన అపూర్వ రాగంగల్ సినిమాతో రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. బాలచందర్ ఈ సినిమాకు దర్శకుడు. ఆ సినిమాలో నటించినందుకు గాను రజనీకాంత్ కు 2000 రూపాయలు ఇచ్చారట. ఈ విషయమై ఇందులో హీరోయిన్ గా నటించిన దివంగత నటి శ్రీదేవి కూడా పలు సందర్భాల్లో మాట్లాడారు. ఇక 1976లో విడుదలైన ముండ్రు ముడిచ్చు సినిమాలో రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి కలిసి నటించారు. ఆ సినిమాకు కూడా బాలచందర్ స్వయంగా దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో శ్రీదేవికి 5000 పారితోషికం ఇచ్చినట్లు, అయితే రజనీకాంత్ కు అంతకంటే తక్కువ 2000 మాత్రమే ఇచ్చారు. అయితే ఆ సినిమా హీరో కమల్ హాసన్ మాత్రం అప్పట్లో 30,000 పారితోషికం తీసుకున్నాడట. అదే విధంగా ఇలాంటి వీడియో మన తెలుగు హీరోలు కొందరు వారి మొదటి ఇప్పటి రెమ్యునరేషన్ గురించి ఒక వీడియో చేశాను. ఈ వీడియో ఎండ్లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియో గానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.